హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరితా ప్రతాప్. ఈరోజు ఎగ్ని బ్రేక్ చేసి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎగ్ కర్రీ కోసం 5 ఆనియన్స్, 4 టొమాటోస్, 4 మిర్చి చిన్న సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, అందులోనే చిటికెడు పసుపు, ఆనియన్స్కి సరిపడా సాల్ట్ని వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న టొమాటో ముక్కలను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ టమాటాలను మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిన తర్వాత 1.5 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ గ్లాస్తో వాటర్ని వేసి కలుపుకోవాలి. కర్రీ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 2 స్పూన్స్ కారం వేసుకొని 1 ఫుల్ గ్లాస్ వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేసి వాటర్ బబుల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఎగ్స్ ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకొని కూరలో వేసుకోవాలి. వాటర్ మరిగి బబుల్స్ బాగా వచ్చిన తర్వాత మాత్రమే ఎగ్స్ని బ్రేక్ చేసి వేయాలి. అసలు వాటిని కదపకుండా మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ ఉడికించాలి. మూత తీసి చూసినప్పుడు ఎగ్స్ పైన ఉడికిందా లేదా అని మనకి తెలుస్తుందండి. అప్పుడు ఎగ్స్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ కూరని ఉడికించాలి. ఎప్పుడూ ఎగ్ కర్రీని ఒకేలా కాకుండా ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసి కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. కూరని ఇలా దగ్గరికి అయ్యేలా చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.